వర్తమానం ప్రత్యేక కథనానికి స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. భిన్నత్వంలో ఏకత్వపు భావనకు ప్రతీకగా నిలిచిన మహమ్మద్ దీపక్ కుమార్, శైలా నేగిలపై ప్రత్యేక కథనం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తే కేవలం వార్తా కథనాలు, సెలబ్రిటీల అప్డేట్లు, స్నేహితుల నుండే వచ్చే మెసేజ్లు మాత్రమే కాకుండా చట్టవిరుద్ధమైన, నైతికంగా ఖండించదగ్గ కంటెంట్ కూడా కనిపిస్తుంది. కెమెరా ముందు పేద ముస్లింలను వేధిస్తున్న వీడియోలు మనకు కనబడుతుంటాయి. కొన్నిసార్లు ఈ అతివాద గుంపు ముస్లింల దుకాణాల పేర్లను మార్చమని డిమాండ్ చేస్తారు. మరొకసారి గుర్తింపు కార్డులను చూపించమని డిమాండ్ చేస్తారు. మనలో చాలామంది ఈ చట్టవిరుద్ధమైనటువంటి ప్రచారాలను ప్రత్యక్షంగా కూడా చూసి ఉండవచ్చు. ఈ రకమైన కంటెంట్ను చూసే హిందువులలో రెండు వర్గాలు ఉన్నాయి. మొదటిది దీనిని అంగీకరించేవారు, రెండవది దీనిని చూసి బాధపడేవారు. కానీ ఈ గుంపుకు అధికార మద్దతు ఉందని, వారికి వ్యతిరేకంగా తాము ఏమి చేయలేమని భావించి మౌనంగా ఉండేవారు. ఒకవేళ వారు మార్కెట్లో దీన్ని చూస్తుంటే బహుశా బాధపడి, అసహించుకొని, కోపగించుకొని ముందుకు సాగిపోతారు. దీపక్ కుమార్ ఈ రెండు హిందూ వర్గాలలో దేనికి చెందినవాడు కాదు. అతను ఒక అరుదైన మూడవ వర్గానికి చెందినవాడు. అతను ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్లో ఒక ముస్లిం దుకాణదారుణ్ణి వేధింపుల నుండి రక్షించడానికి జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ గుంపు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈరోజు ఉత్తరాఖండ్లో అధికారంలో ఉన్న వారితో సంబంధం కలిగి ఉందని అతనికి తెలుసు. కానీ అది అతన్ని ప్రతిఘటించకుండా ఆపలేదు. నీ పేరేంటి అని ఆ గుంపు అతన్ని అడిగితే, నా పేరు మహమ్మద్ దీపక్ అని అతను ఆత్మవిశ్వాసంతో బదులిచ్చాడు. ఈ వాక్యం భారతదేశంలో సంవత్సరాలుగా జరుగుతున్న మత విద్వేషంపై తిరుగుబాటుకు చిహ్నంగా దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. విచిత్రంగా ఈ సంఘటన గణతంత్ర దినోత్సవం నాడు జరిగింది. ఆ రోజు దీపక్ బాబా స్కూల్ డ్రెస్ అండ్ క్లోతింగ్ అనే 30 ఏళ్ల దుకాణంలోకి ఒక గుంపు చొరబాటాన్ని చూశాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఆ గుంపు సభ్యులు దుకాణం యజమాని వకీల్ అహ్మద్ను దుకాణం పేరు మార్చమని అడగడం చూడవచ్చు. తదుపరి తామే దుకాణం పేరు మారుస్తామని కూడా వారు బెదిరించారు. देखो ताऊ जी, ये बाबा नाम हटाओ आप, या तो बाबा बन जाओ. మార్కెట్లోని హిందూ దుకాణదారులు, వినియోగదారులందరూ వకీల్ అహ్మద్ పట్ల ఈ ప్రవర్తనను అంగీకరించారని భావించడం అవివేకం. దుకాణం పేరుతో స్థానిక హిందువులకు ఏమైనా సమస్య ఉండి ఉంటే వారు గత 30 ఏళ్లలోనే అభ్యంతరం తెలిపి ఉండేవారు. వారిలో చాలామంది అప్రమత్తమైన మూకకు భయపడి జోక్యం చేసుకొని రెండవ వర్గానికి చెందినవారని భావించడం సురక్షితం. కానీ దీపక్, విజయ్ రావత్ వంటి తన స్నేహితులతో కలిసి కేవలం జోక్యం చేసుకోవడమే కాకుండా ఆ మూకను అవమానించి వెనక్కి వెళ్ళేలా బలవంతం చేశాడు. రెండవ వర్గం హిందువుల భయం పూర్తిగా నిరాధారణమైనది కాదు. దీపక్ ధిక్కరణ తర్వాత జనవరి 31న బజరంగ్ దళ్ మూక అతని ఇంటిని చుట్టుముట్టి బెదిరించింది. పౌరి గర్వాల్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో దీపక్ ఇతరులపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. దీపక్, విజయ్ వారి స్నేహితులు దూషించి దాడి చేశారని ఆరోపిస్తూ కమల్ పాల్ ఫిర్యాదుపై ఈ ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. నాజీ జర్మనీలో యూదులను రక్షించడం జర్మన్లకు చట్ట విరుద్ధం. అయినప్పటికీ అది చేయవలసినటువంటి సరైన పని అనే వాస్తవాన్ని అది మార్చదు. మరోవైపు జనవరి 31న దీపక్ ఇంటిని చుట్టుముట్టిన మూకపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. కానీ దీపక్ను బహిరంగంగా బెదిరిస్తూ ముస్లిం వ్యతిరేక నినాదాలు చేస్తున్న వ్యక్తుల వీడియో సాక్ష్యాలు ఉన్నప్పటికీ అందులో ఎవరి పేరు పేర్కొనలేదు. 30-40 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ గుంపు దీపక్ ఇంటిని చుట్టుముట్టినప్పుడు వారు అతన్ని మహమ్మద్ అని సంబోధించారు. మహమ్మద్ బయటకు రా అని వారు అరిచారు. అదేవిధంగా వారు విజయ్ను విజయ్ కటువా అని సంబోధించారు. గత సంవత్సరం నైనిటాల్లో ముస్లింలను వేధిస్తున్న గుంపుకు వ్యతిరేకంగా మరో హిందూ మహిళ శైలా నేగి నిలబడినప్పుడు ఆమెపై కూడా అదే రకమైన వ్యాఖ్యలతో దాడి జరిగింది. కారణం చాలా సులభం. భారతదేశం గురించి వారి వక్రీకరించిన ఆలోచనల్లో హిందువులు ముస్లింల వైపు నిలబడకూడదు. నాస్తికులైన హిందువులు ద్వేషానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వారిని సులభంగా హిందూ వ్యతిరేకులుగా, ముస్లిం అనుకూలుగా ముద్ర వేస్తారు. అదేవిధంగా
ప్రతిపక్ష పార్టీలతో సంబంధం ఉన్న హిందువుల ప్రతిఘటనను చట్టవిరుద్ధం చేయడం సులభం. అయితే దీపక్, శైలా నేగి వంటి సాధారణ దైవభక్తి గల హిందువుల ప్రతిఘటనే మెజార్టీవాద శక్తులను అత్యంత ఎక్కువగా కలవరపెడుతోంది. ఎందుకంటే తమ ఈ ముస్లిం వ్యతిరేక చర్యలన్నీ భక్తిపరులైన హిందువుల సంక్షేమం కోసమే చేస్తున్నామని వారందరూ తమ చర్యలతో ఏకీభవిస్తున్నారని వారు చెప్పుకుంటారు. దీపక్ స్వయంగా హనుమంతుని భక్తుడు. ఏ దేవుని పేరు మీద అయితే బజరంగ్ దళ్ తమ పేరు పెట్టుకుందో ఆ దేవుడే హనుమంతుడు. అతని జిమ్లో హనుమంతుని పోస్టర్లు ఉన్నాయి. అతను తన ఇన్స్టాగ్రామ్లో జై సియారాం అని చెప్తూ హనుమంతుని ఫోటోలను పోస్టు చేసేవాడు. సరిగ్గా అందుకే అతని ప్రతిఘటన ప్రభావవంతంగా ఉంది. ఎందుకంటే ఇది బజరంగ్ దళ్ వంటి సమూహాల వాదనను నేరుగా ఎదుర్కొంటుంది. హనుమంతుని భక్తులు ఇలాగే ప్రవర్తించాలని, వారు మానవత్వంతో నిలబడాలని, అన్ని మతాల ప్రజలను ప్రేమించాలని ఇది చెప్తుంది. ఇది అతివాద గుంపు హిందూ మత భావనను విజయవంతంగా ఖండిస్తుంది. ముస్లింలు ఇలా చేయలేరు, నాస్తిక హిందువులు చేయలేరు. సరిగ్గా అందుకే ముస్లింల వైపు నిలబడ్డ భక్తిపరుడైన గాంధీ మెజార్టీవాద శక్తులకు అతిపెద్ద ప్రమాదంగా మారారు. చివరికి వారు అతని ప్రాణాలను తీశారు. గత 11 సంవత్సరాలుగా ముస్లింలు తమ శత్రువులని సాధారణ హిందువులను నమ్మించడానికి వారు చాలా కృషి, డబ్బును వెచ్చించారు. అయినప్పటికీ వారి రోజువారీ ప్రచారాన్ని కూల్చివేయడానికి దీపక్ చేసిన ఒక సాధారణ ధైర్య సాహసాల చర్య సరిపోయింది. తర్వాత దీపక్ తన పేరును మహమ్మద్ దీపక్ అని ఎందుకు చెప్పాడో వివరించాడు. ఒక భారతీయుడిగా తను ఈ చర్యలతో ఏకీభవించడం లేదని, ఎందుకంటే భారతదేశం అన్ని మతాలకు చెందినదని తాను చెప్పాలనుకున్నానని అతను చెప్పాడు. భక్తిపరులైన హిందువులు, ఒక హిందువు అతివాద గుంపుతో కాకుండా ముస్లింల వైపు నిలబడటాన్ని మెజార్టీవాద సమూహాలు సహించలేవు. కాబట్టి వారికి ముస్లింలతో ఏదో సంబంధం ఉండాలి. మూడవ వర్గానికి చెందిన ఏ హిందువునైనా వారు సహించలేరు. ఈ చర్యను చూసి ఎక్కువ మంది హిందువులు రెండవ వర్గం నుండి మూడవ వర్గానికి మారి వీధుల్లో తమను ప్రతిఘటించడం ప్రారంభిస్తారేమోనని వారు కలవరపడుతున్నారు. కాబట్టి వారిని అపఖ్యాతి పాలు చేసి మౌనంగా ఉంచాలి. వారు హిందూ వ్యతిరేకులని నిరూపించాలి. మెజార్టీవాద సమూహాలు హిందూ మతం పేరుతో ముస్లిం వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వాతావరణంలో జనసమూహం నుండి ఒక హనుమాన్ భక్తుడైన దీపక్ ముందుకు వచ్చి తన మతం ద్వేషాన్ని కాదు, కేవలం ప్రేమను మాత్రమే బోధిస్తుందని బిగ్గరగా చెప్పడం చాలా దూరం వెళ్తుంది. అందుకే దీపక్ లాంటి వారిని శిక్షించడం ప్రభుత్వానికి ముఖ్యమవుతుంది. దీపక్ చేసినటువంటి ధిక్కార చర్య ఇప్పటికే పాప్ కల్చర్లో భాగమైపోయింది. విరోచిత నేపథ్య సంగీతంతో కూడిన అతని AI చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతని మాటలు, పోస్టర్లు, వీడియోల రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కొన్ని లఘునాటికలు కూడా రూపొందిస్తున్నారు. వాటిలో కొందరు వ్యక్తులు ఒక ముస్లిం దుకాణదారుడిని వేధిస్తున్నట్లు చూపిస్తారు. ఆ ముస్లిం దుకాణదారుడు వెళ్ళిపోండి, లేకపోతే మహమ్మద్ దీపక్ వస్తాడు అని అంటాడు. భారతదేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దీపక్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సంఘటన తర్వాత దీపక్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో తను ముందుగా ఒక మనిషిని అని చెప్పిన దానికి 1,00,000కు పైగా కామెంట్లు వచ్చాయి. వాటిలో అధిక శాతం అతనికి మద్దతుగా ఉన్నాయి. దీపక్ను ఇలా హీరోగా కీర్తించడం ఏమిటి చూపిస్తుంది? హిందువుల విషయానికి వస్తే వారు ఇన్నేళ్లుగా చేయాలనుకున్నది కానీ చేయలేనిది దీపక్ చేశాడు. సోషల్ మీడియాలో వీధుల్లో ముస్లింలపై జరుగుతున్న వేధింపులను చూసి వ్యక్తిగతంగా కోపాన్ని వ్యక్తం చేయడం తప్ప ఏమి చేయలేని హిందువులందరూ చివరకు తమను తాము దీపక్లో చూసుకుంటున్నారు. దీపక్ ఒక్కడే మాట్లాడలేదు, వారందరూ అతనితో పాటు మాట్లాడినట్లే. మాట్లాడడం కాదు, ఏడ్చారు, అరిచారు. ముస్లింలకు దీపక్ చాలా విలువైనవాడు. తమపై ప్రతిరోజు జరుగుతున్న హింసను చూస్తూ ముందుకు సాగడం వారికి కష్టంగా ఉంది. అతివాద హిందువుల చేతిలో వేధింపులకు గురవుతున్న ప్రతి పేద ముస్లిం వ్యాపారి తమకు అండగా నిలబడే ఒక దీపక్ కోసం జనసమూహం వైపు చూస్తున్నాడు. వారు ఈ దీపక్ను చాలా కాలం పాటు తమ గుండెల్లో పెట్టుకోబోతున్నారు. ఇది చాలా కాలం నిరీక్షణ తర్వాత లభించింది. ప్రతిరోజు హింసను ఎదుర్కొంటున్న ముస్లింల నిరాశకు, అలాగే ఏమి చేయలేకపోయిన హిందువుల అపరాధ భావనకు దీపక్ సమాధానం ఇచ్చాడు. శాంతిని ప్రేమించే భారతీయులకు దీపక్ చర్య భారతదేశం అనే భావనకు ఒక గళాన్ని అందించింది. ఇక్కడ హిందువులు, ముస్లింలు శాంతియుతంగా సహజీవనం చేస్తారు. విద్వేషపూరిత మెజార్టీ మూకల పెరుగుదలకు వ్యతిరేకంగా చాలా కాలంగా లోపల రగులుతున్న ఒక భావోద్వేగాన్ని ఇది వ్యక్తపరిచింది.